అసలు మీరు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే విధానమే, వాళ్ళిద్దరు అనాథలు, వాళ్ళకి ఏదో బీచ్లో పాడుకుంటూ ఉంటారు, మేరా జూతా హై జపానీ అనుకుంటూ. వాళ్ళు ఏదో గాలిపాట పాడుకుంటున్నారులే అని నిర్లక్ష్యం చేయలేదండి, వాళ్ళని ఒక అప్రిషియేట్ చేస్తూ దానికి ఒక క్లాసిసిజం లాంటిది అంటగట్టడానికి కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి కానీ వాడు ఆ స్వరాల్లో వంటల్లో వచ్చేటప్పటికి అదేదో ఒక అందులో మీ తెలియకుండానే ఒక మెసేజ్ కూడా ఉంది సార్. సినిమా పాటలు పాడడం అంత తేలిక కాదు, సినిమా పాటలకు సంగీతం అవసరమా అంటారు. ప్రతి పాటకి స్వరజ్ఞానం అవసరము, స్వరం ఉంటుంది, అది భాష. ఒక పద సాస స నీసా, పద సాస స నీసా, పాప మాగ సరీరి మామగ సరీ నీసా, మేరా జూతా హై జపానీ. అసలు దానికి కూడా ఒక స్వరజ్ఞానం ఉంటుంది. అంటే సంగీతం తెలిసినవాడు స్వరంలో పాడతాడు, తెలియని వాడు ఊరికనే మామూలుగా పాడతాడు. అంటే యాజ్ ఎ డైరెక్టరు నాకు ఏం చెప్పాలని ఉంటుందంటే, వాళ్ళిద్దరూ ఇలా గాలిపాటలు పాడుకునే పిల్లలు, ఈ కుర్రాడుకి సంగీత జ్ఞానం ఉంది, నేర్చుకుంటున్నాడు, కర్ణాటక సంగీతంలో ఇప్పుడిప్పుడే నేర్చుకుని పైకి వస్తున్నాడు అని చెప్పడానికి ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఫస్ట్ షాట్లోనే వాడు దానికి స్వరం కట్టేశాడు. చిరుతలలో మొట్టమొదట చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు, నీళ్ళల్లో అక్కడ చిందులు వేసుకుంటూ ఆడుకుంటూ, అందులో పాట తమాషాగా పాడుకుంటూ ఉంటారు. అందులో నేను పాడాను పిల్లవాడికి, మేరా జూతా హై జపానీ ఆ పాటను చూసారా, దాన్ని నేను పాడాను అనమాట. అవి చూసి నా సత్యనారాయణ గారు ఈ పిల్లల్ని ఎట్టయినా పాట నేర్పించి పైకి తీసుకురావాలి అనుకుంటారు. ఊరికే ఎగతాళి చేస్తాం, మధ్య మధ్య వెళ్ళి అంటాం, ఎగతాళి చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. చేస్తుంటే ఆయన వీళ్ళేదో మొత్తానికి వీళ్ళలో ఏదో ఉంది అని కనిపెట్టి ఈ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళకి సంగీతం నేర్పించి వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తాడు. నిజంగా అది శృతిలయలు చాలా బాగుంది పిక్చరు. मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी. झुम टुटक टुम झुम टुटक टुम झुम टुटक टुम 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 टुटक टुम टुम टुटक टुम टुम टुटक टुम. పాద సాస ని స పాద సాస స ని స, పాప మాగ సరి మామగ సరి ని స. ఆహా పెద్ద ఆయన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తాడు కదా, పదా ఇంటికి రానంటే భయపడతాడు పిల్లవాడు. ఎందుకండి అంటే ఇవాళ కృష్ణాష్టమి ప్రసాదం పెడతాను. ఎందుకు భయపడతారంటే వాళ్ళు అక్కడ ఏడిపించారు కదా, ఏడిపించారు. అదే ఆగుతాడు ఇంటికి రండి అంటాడు. ఎందుకు సార్ కొడతారేమో అని, ఎందుకంటే వాడు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు. వాళ్ళు భయపడిపోతారు. అమ్మ నువ్వు రావండి, ఇవాళ కృష్ణాష్టమి మీకు తెలుసా అంట. మాకేం తెలుస్తాయండి, మాకు అమ్మ నాన్న అంటారు. నాకు రెండు కావాలి అక్కడ. ఒకటేమిటంటే ఈ పిల్లలు ఎవరు ఆర్ఫన్స్, వీళ్ళకి దిక్కు ముక్కు లేదు, అనాథలుగా బతుకుతున్నారు అనేది కావాలి. అలాంటివి తెలియదని అక్కడ సందర్భోచితంగా చెప్పడము కావాలి. సో ఈ రెండు కలుసుకునేట్టుగా మనం రాసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే అలా చేస్తాం. అప్పుడు ఎంత మంచి డైలాగులు కూడా ఉంటాయో అక్కడ. వీడు యాక్చువల్గా చూసేసిన తర్వాత ఏమిటిదంటే, ఆ అబ్బాయి ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు అని చెప్పేటప్పుడు కుర్రాడు ఇంకా అలాంటి చనిపోయిన కుర్రాడిని ఏడిపించినట్టుగా ఇతను మళ్ళీ పాడాడు. ఆయన మనసు ఎంత కించిపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. అందుకని పారిపోతాడు వాడు ఏమిటి బాబు ప్రసాదం తీసుకుంటానే వెళ్ళిపోతున్నారు అంటాడు. వెళ్ళిపోతాం అంటే ఇది జరిగిందని మాకు తెలియదండి, మాకు తెలియదు అది ఎట్లా జరుగుతుందని అంటాడు. ఇప్పుడు ఆడరా
ఏమిటి సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళదాం. అక్కడికి తీసుకెళ్లి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు ఏమిటి బాబు వెళ్ళిపోతున్నా? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. కానీ ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న కొడుకు మరణిస్తే సంగీతమే జీవితం అనుకున్న ఒక పెద్ద వ్యక్తి నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఏదో గాలిపాటలు పాడుకునే వాళ్ళలోని టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఆకతాయితనాన్ని చూడలేదండి. ఆయన విక్రిస్తూ పాడిన దాన్ని ఆయన తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి, హిడెన్ టాలెంట్ని గుర్తించి వాళ్ళల్లో వాళ్ళ కొడుకుని చూసుకుంటూ సంగీతానికి గౌరవం ఇచ్చి వాళ్ళని సంగీతజ్ఞులు చేసిన విధానం, ఆ థాట్ ప్రాసెసే అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూడా యాక్చువల్గా మనం అలా ఎక్స్పెక్ట్ చేయం కూడా. అసలు ఇప్పుడు వాళ్ళలో టాలెంట్ ఉందా లేదా అనేది అలా వదిలిపెట్టి అందరిలోనూ టాలెంట్ ఉంది, ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంది భగవంతుడు సృష్టిలో. మనం ఏడ్చేటప్పుడే, బిడ్డ పుడుతూ ఏడ్చుతున్నప్పుడే దాంట్లో సృష్టి ఇలా ఉంది. గట్టిగా నొక్కి 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 అడుగుతుంటే నువ్వు పాడగలవరా, పాడరా, ఇప్పుడు నాకు రాదు బాబోయ్ అంత ఎంతసేపు అని వాడు కుర్రాడు ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు నాకు రాదు బాబోయ్ అని ఏడుస్తూ అది ఒక రాగం అయిపోయి, అది ఒక ఇదైపోయి వాడు ఎక్కడికో ఒక మన ఏమంటారు మీరు పై పర్వీన్ సుల్తానా లాగా అక్కడికి పట్టుకుని అంతవరకు అది ఆటోమేటిక్గా ఈ టేక్స్ ఎ టర్న్, ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ రాగా. ఇది ఏడుపు, కేవలం ఏడుపు. ఎంత గొప్ప ప్రక్రియ సార్. ప్రక్రియ గొప్పదే. అలా నేను అడగచ్చు మరి మహానుభావుడు మహాదేవన్ గారు జానకి ఎంత కష్టం అది, ఎంత గొప్పగా చెప్పడం చెప్పేశాను నేను, క్లియర్ కట్గా చెప్పాను. ఏడుస్తూ ఏడుపు నాకు రాదు బాబు ఇట్లా అంటూ ఆ ఏడుపు ఈ షుడ్ బ్లెండ్ ఇంటూ వెరీ అన్కాన్షియస్లీ అలా వచ్చేయాలి. అది వినేవాడికి రాగం అయిపోవాలి, తెలిసేవాడికి. అసలు మామూలు కామన్ ఆడియన్స్కి, మామూలుగా సినిమా చూస్తున్న వాడికి ఆ పర్టికులర్ సీన్ చూస్తున్నప్పుడు కలిగే ఆ ఎమోషను, అందులో కొద్దో గొప్ప సంగీతము, కొంచెం ఆ సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళు అయితే అసలు ఇది వేరే లోకాల్లోకి వెళ్ళిపోతారు సార్. కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు కానీ. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందిరా సార్, నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా? సార్ నేను పాడలేను సార్. వచ్చురా సార్, నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. సార్ నేను పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్.
సినిమా అంతా కూడా థ్రెడ్ లాగా వస్తుంది, అది ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అది చివరికి కూడా, చివరికి కూడా ఎండ్ కూడా అది వాళ్ళందరినీ కలిపేది అదే. కలిపేది అది.